హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలోని 7 రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే వారంలోని అన్ని రోజుల కంటే శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఉపవాస దీక్షలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువుండాలంటే ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, అందుకోసం ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి 8 రూపాలను కలిగి ఉంటారు. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయ లేదా వరలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మిగా భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున అమ్మవారి 8 రూపాలను లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ పూజించాలట. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగడంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదని హిందూ పురాణాల్లో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలని, అదేవిధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలని తెలియజేస్తున్నారు. తరువాత నెయ్యి దీపాన్ని వెలిగించి అష్టగంధాన్ని శ్రీ యంత్రం లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలని సూచిస్తున్నారు. తరువాత అష్టలక్ష్ములకు సంబంధించిన మంత్రాలను పఠించి మీ ఇంట్లోని 8 దిక్కుల్లో 8 దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్మకం.